ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. మొత్తానికి పెద్ద టాస్కే. అవును మావయ్య గారు, అందరి ముందు నేను భాగ్యలక్ష్మిలా కనిపించాలి. అదే సమయంలో ఆ పూజ కూడా చేయగలగాలి. అదంతా సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చమ్మా, కాని అసాధ్యమైనదైతే కాదు. నువ్వొక మంచి పనిని తలపెడుతున్నావు. నీ భర్త మంచి కోసం ఆలోచిస్తున్నావు. నీ సంకల్పం స్వార్థం లేనిది అయినప్పుడు, నీ కోరికలో కల్మషం లేనప్పుడు నువ్వా పూజ చేయటానికి ఏదో ఒక దారి దొరుకుతుంది. చేయాలని మనసులో గట్టిగా అనుకో చాలు. చేసే మార్గం ఆ భగవంతుడే నీకు చూపిస్తాడు. ఏమో మావయ్య గారు, ఆ భగవంతుడి మీదే భారం మోపి నా ప్రయత్నం నేను చేస్తాను. సఫలం అవుతుందో విఫలం అవుతుందో ఆ భగవంతుడికి వదిలేస్తాను. మిత్రా, మిత్రా, ఏం మోమ్? నీకోసం స్పెషల్గా ఈ సూట్ తెప్పించాను. ఈరోజు పార్టీకి ఇది వేసుకో. మిత్రా, ఆంటీ సెలెక్షన్ సూపర్. ఇంకా ఆలోచించకుండా వేసుకో. థ్యాంక్ యూ మోమ్. మిత్రా, భాగ్యలక్ష్మిని రమ్మని మరీ మరీ చెప్పావు కదా? చెప్పాను మోమ్. ఈ పాటికి తను వస్తూ ఉండాలి. భాగ్యలక్ష్మికి ఎలా అయినా థ్యాంక్స్ చెప్పాలి మిత్రా. దానికి ఇదే కరెక్ట్ అకేషన్. మిత్రా, మీ అమ్మ ఇంతలా అడుగుతుందంటే భాగ్యలక్ష్మి ఈ పార్టీకి రావాల్సిందే. మీ అమ్మ అప్రిసియేషన్ అందుకోవాల్సిందే. తప్పకుండా డాడ్. భాగ్యలక్ష్మి వచ్చాక ఎంతగా అప్రిషియేట్ చేస్తారో, ఎంతగా ఆకాశానికి ఎత్తేస్తారో మీ ఇష్టం. ఇప్పుడు నేను లక్ష్మిగానే ఉండి పూజ చేయాలా, లేక భాగ్యలక్ష్మిలా రెడీ అయి రావాలా? భాగ్యలక్ష్మి వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. రాకపోతే అప్సెట్ అవుతారు. ఆ తర్వాత ఎక్కడ ఏంటి అని ఆరాలు తీయడం మొదలు పెడతారు. అవన్నీ జరగకుండా ఉండాలంటే సైలెంట్గా భాగ్యలక్ష్మిలా ఒక్కసారి వచ్చి వీళ్ళందరికీ మొహం చూపించి వెళ్ళిపోవాలి. మిత్రా, ఈ సూట్ నీకు భలే సూట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మనీషా. ఎవరి కోసం అరవిందా అంతలా ఎదురు చూస్తున్నావు? భాగ్యలక్ష్మి కోసం అండి. ఆగు భాగ్యలక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.